అండి. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి చక్రాస్ గురించి తెలుసుకుందాము. అలాగే ఏం మాట్లాడితే ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏ విధంగా ఉండాలి, మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఏ విధంగా ఉండాలి అన్నది ముఖ్యంగా చెప్పబోతున్నాను. దాంతోపాటు విశుద్ధ చక్రము, ఆజ్ఞా చక్రం గురించి తెలుసుకుందాము. ఈరోజు వీడియోలో మీరు మునుముందు చూసే వీడియోలు అద్భుతమైన వీడియోలు ఉంటాయండి. మీరు ఇలా చిటికేస్తే మీకు కావలసినవి అన్నీ వచ్చేస్తాయి. ఆ విధంగా అయితే వీడియోస్ అయితే చెప్తున్నాను. అద్భుతం జరుగుతుంది. నా జీవితంలో అద్భుతం జరిగింది. ఎప్పుడు నవ్వుతూనే ఉండండి, సంతోషంగా ఉండండి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి. ఎందుకంటే షేర్ చేస్తే ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకునే వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. నా పేరు గీత. హీలింగ్ కోర్స్ వచ్చేసి 2007లో నేర్చుకున్నాను. నేను ఎప్పుడైతే ఈ క్లాస్ని పట్టుకున్నానో నా జీవితంలో అద్భుతాలు జరిగాయి. మీ జీవితంలో అద్భుతాలు జరగాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి నేను ఈ వీడియోస్ అన్ని మీకు చెప్తున్నాను. ముఖ్యంగా తెలిసి తెలియక చాలా మంది చిన్న సమస్యని పెద్దగా చేసుకోవడానికి మీరే కారణం, మీ మాటలే కారణం. అది ఎలా అన్నది ఇప్పుడు చూద్దాము. ఉదాహరణకి ఒక చిన్న విషయం చెప్తానండి. తలనొప్పి వచ్చింది, మీరు కాల్ చేసి మీ ఫ్రెండ్కో మీ అమ్మకో ఎవరికో ఒకరికి చెప్పారు. మీ అమ్మ వెళ్ళి మీ నాన్నగారికి చెప్పడము తలనొప్పి వచ్చిందంట అని. మీ నాన్న ఊరుకుంటారా? మా అమ్మాయికి ఇలా బాగాలేదని. ఏదో ఒక మాటలో వాళ్ళు ఆ మాటని ఇంకొకరితో చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళు తెలిసి చేస్తారని కాదు, తెలియకుండానే అలా 10 మందికి అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అది ఎంతెంత స్ప్రెడ్ అవుతుందో మీ విషయంలో మీ తలనొప్పి ఇంత కొంచెం ఉన్న తలనొప్పి ఇలా 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 పెద్దగా అయిపోతుంది. అలా తలనొప్పి గురించి నేను చెప్పాను, తలనొప్పి అని కాదు. ఇంకా వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు ఎవ్వరికి చెప్పకూడదు. మన సబ్జెక్ట్లో అస్సలు చెప్పకూడదు. మీకు చెప్పితే ఏమన్నా లాభం ఉందా? ఒక్క విషయం ఆలోచించండి. మీకు హెల్త్ ఇష్యూ వచ్చింది, ఒకరితో చెప్పారు, మీకు ఏమి ఉపయోగం అనేది ఒకటి ఆలోచించండి. ఏమైనా ఉపయోగమా? సానుభూతి చూపిస్తారు ఎవరైనా, అయ్యో అవునా అని. అంతేకాని ఇంకొకరికి చెప్తారు, ఆవిడకి బాగాలేదు, ఈవిడికి బాగాలేదు అని. ఇలా చెప్పటం వల్ల అది స్ప్రెడ్ అయ్యి పెద్దగా అయిపోతుంది తప్ప ఏం ఉపయోగం లేదు. ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పొద్దు అన్నది మీకు తెలిసి ఉండాలి. ఉట్టి వైద్యానికి అవసరమైన మనకు డాక్టర్ గారు చూస్తారు కాబట్టి మనము అతనితో నిజం చెప్పాలి. ఏది చెప్పినా మీరు ఎవరికైతే చూయించుకుంటారో వాళ్ళకి మాత్రమే మీ హెల్త్ ఇష్యూస్ నిజం చెప్పండి. మీ ఇంట్లో ఫ్యామిలీకి చెప్తే మీ ఒకరికి ఎవరో ఒకరు తోడు అంటూ ఉంటారు కదా, వాళ్ళకి చెప్పండి. కానీ ఇలా బయట వాళ్ళకి చెప్పడం వల్ల అది స్ప్రెడ్ అవుతుంది. ముఖ్యంగా మీరు చేయాల్సింది ఈ హెల్త్ ఇష్యూస్ని ఇంకొకరికి చెప్పకండి. బయట వాళ్ళతో అస్సలు చెప్పకండి. మీరు చెప్పినప్పుడు వాళ్ళు ఇంకొకరికి చెప్పడం, ఫోన్ చేసి వాళ్ళు ఇంకొకరికి చెప్పడం, ఫోన్ ద్వారా ఇలా వెళ్తూ 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 ఘోరంత సమస్యని కొండంత చేసుకోకుండా ఉండాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. మీరు ఇక నుంచి ఏ ఆరోగ్య సమస్యలు వచ్చినా ఒకరితో చెప్పకూడదు. ఈ విషయాన్ని మీరు గమనించండి. నేను ఉదాహరణకి తలనొప్పి అని చెప్తున్నాను. పెద్ద పెద్ద జబ్బులు కూడా ఆపరేషన్లని అవ్వని ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇంట్లో వరకు ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోవాలి. మనము హాస్పిటల్కి వెళ్తామా, హీలింగ్ ప్రాసెస్కి వెళ్తామా, ఎలా వెళ్తారు అన్నది మీరు ఆ ఇష్యూని పరిష్కారం గురించి ఆలోచించాలి. పరిష్కారం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే ప్రయోజనం. ముఖ్యంగా నేను గమనిస్తాను, వాకింగ్ అని వెళ్తారు చాలా మటుకు ఆడవాళ్ళు. ఆరోగ్యం కోసమే వెళ్తారు వాకింగ్ అనేది. కానీ వాళ్ళు ఆరోగ్యాన్ని వాళ్ళ చేతుల్లోనే ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకుంటున్నారు అన్న విషయం వాళ్ళకి అందరికీ తెలియట్లేదు. ఆ విషయాన్ని నేను మీకు చెప్తున్నాను, గమనించండి, మీరు పాటించండి. వాకింగ్కి వెళ్ళినప్పుడు అందరూ మాట్లాడుకుంటారు, మంచి కబుర్లు చెప్పుకోండి. గుడికి వెళ్దాము, షాపింగ్కి వెళ్దాము, బట్టలు కొనుక్కుందాము, ఇలాంటి విషయాలు చెప్పుకోండి. గోల్డ్ కొనుక్కుందాము, కలిసి బయటికి వెళ్దాము, ఇలాంటి మంచి పాజిటివ్ విషయాలు మాట్లాడుకోండి. కానీ బయట కూర్చున్నప్పుడు మీ అత్తయ్యకి ఏమైంది, మీ మామయ్య ఒంట్లో బాగాలేదు, ఆపరేషన్లని, ఇట్లాంటివి హెల్త్ ఇష్యూస్ అని అలాంటివి స్ప్రెడ్ చేయడం వల్ల వాళ్ళు ఇంకొకరికి చెప్పి ఆ ప్రాబ్లమ్స్ని మీరు ఎక్కువ చేసుకున్నట్టు ఉంటుంది. అలా చెప్పడం వల్ల మీ ఫ్రెండ్స్ అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా, మీ పక్కన కూర్చున్న వాళ్ళు ఎవరైనా మీకు తగ్గిస్తారా, మీ చేతితో ఇట్లా తీసేసి పడేస్తారా అన్నది మీరు గమనించండి. పరిష్కరించే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, హాస్పిటల్కి వెళ్ళండి.
మీరు వైద్యం చేయించుకోండి, మీరు ఒక మెడిసిన్ తెచ్చుకొని యూజ్ చేస్తారా, యూజ్ చేసుకోండి. హీలింగ్ ద్వారా యూజ్ చేస్తారా, యూజ్ చేసుకోండి. మీరు ధ్యానం చేస్తారా, చేయండి. కానీ మీరు అనవసరంగా ఒకరికి చెప్పటం వల్ల అది స్ప్రెడ్ చేసుకున్నట్టు ఉంటుంది. కాబట్టి ఇక మీదట విషయాన్ని మీరు స్ప్రెడ్ చేసుకుంటారా, తగ్గించుకుంటారా, ఎలా చేస్తారు అన్నది మీ చేతిలోనే ఉంటుంది. ముందు ముందు మీరు ఇలా కోరుకుంటే మీ ఆరోగ్యం ఏమైపోతుంది, ఇలా కోరుకుంటే మీ హెల్త్ బాగుంటుంది, ఇలా కోరుకుంటే మీకు జుట్టు అందంగా పెరుగుతుంది. ఇలాంటివన్నీ అద్భుతాలన్నీ మీకు చెప్తాను, అద్భుతమైన విద్యని మీకు నేర్పిస్తాను. ఇవన్నిటికీ తెలుసుకునే ముందు మన చక్రాస్ గురించి అయితే తెలుసుకోవాలండి. చక్రాస్ గురించి ఎందుకు తెలుసుకోవాలి? మనకి కృతజ్ఞత భావం అనేది ప్రతి దానికి ఉండాలండి. ముఖ్యంగా మన ఒంట్లో ఉన్న చక్రాస్కి, మనం బయట ఉన్న ప్రకృతికి కృతజ్ఞత భావం అనేది తప్పకుండా ఉండాలి. మీరు తెలియచేయాలి. ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యానికి నవ్వు అనేది చాలా ముఖ్యమండి. ఒకప్పుడు నవ్వు 4 విధాల చేయటం అన్నారు, కానీ ఇప్పుడు 40 రకాలుగా నవ్వు అనేది మీ ఆరోగ్యాన్ని పెంచుతుంది. కాబట్టి మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. చక్రాస్ గురించి తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనము అనాహత చక్రం వరకు తెలుసుకున్నాము. అంటే అన్ని చక్రాస్ గురించి నేను చెప్పాను, కానీ వివరంగా ఒక్కొక్క చక్రం గురించి, మంత్రం గురించి, ముద్రల గురించి మీకు తెలియాలని మరీ చెప్తున్నానండి. మీరు తెలుసుకుంటే ఈ చక్రాస్ అనేది ఎప్పటికీ మీకు లైఫ్ లాంగ్ అనేది ఈ చక్రాస్ అనేది తెలిస్తే, మీరు ఈ చక్రం మీద ధ్యానం గనక చేస్తే మీ లైఫ్కి ఎంతో ఉపయోగం అండి. మీకే కాదు, మీ పిల్లలకి కూడా చాలా ఉపయోగం. కాబట్టి ఈ చక్రాస్ గురించి చెప్తున్నాను. ఈరోజు విశుద్ధ చక్రం గురించి తెలుసుకుందాం. విశుద్ధ చక్రము మన గొంతులో ఉంటుంది. అది ఆకాశతత్వం. విశుద్ధ చక్రానికి మంత్రం వచ్చేసి హంగ్, ముద్ర వచ్చేసి ఈ విధంగా ముద్ర వేసుకోవాలి. మనము ఈ చిన్ముద్ర కూడా వేసుకోవచ్చు అన్ని చక్రాస్కి. అలా వేసుకోలేకపోతే ఇలా చిన్ముద్ర వేసుకోండి. ఈ చక్రానికి ప్రత్యేకమైన ముద్ర ఈ ముద్ర. ఈ విధంగా ముద్ర అనేది వేసుకుంటే మీకు ఊపిరితిత్తులు, గొంతు సమస్యలు రాకుండా వాక్చాతుర్యంతో పాటు భక్తి మార్గంలో వెళ్తాము, కృతజ్ఞతా భావంతో ఉంటాము. కాబట్టి కృతజ్ఞతా భావం ఎప్పుడైతే ఉంటుందో ఏదైనా చిన్న సమస్య వస్తే ఇట్లే పరిష్కారం అనేది చేసుకోగలుగుతాము. అంత అద్భుతమైన చక్రం ఇది. కాబట్టి విశుద్ధ చక్రానికి చక్కటి ధ్యానం అనేది చేయాలి. ఆ చక్రానికి కృతజ్ఞతా భావం అనేది తెలుపుకోగలగాలి. ఆజ్ఞా చక్రం. ఆజ్ఞా చక్రం వచ్చేసి 2 రేఖలతో కలిగి ఉంటుందండి. కుడివైపు సూర్యుడు ఉంటాడు, ఎడమవైపు చంద్రుడు ఉంటాడు. మధ్యలో చక్కటి జ్యోతి కలిగి ఉంటుంది. ఆ జ్యోతి మీదే మనము ఈ బొట్టు అనేది పెట్టుకుంటాము. మనము ధ్యానం చేసేటప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు మన చూపు 2 ఈ జ్యోతిని చూడగలగాలి. అప్పుడు అద్భుతం జరుగుతుందండి. ఈ చక్రము మన యందు అనుకూలంగా ఉంటే జ్ఞానంతో ఉంటామండి. ఎంతో చక్కటి జ్ఞానంతో ఉంటాము. ఈ భక్తి మార్గం ఏంటి, మనం ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి, ఇవన్నీ విషయాలు మనకు అద్భుతంగా తెలిసి ఒక మంచి ఎనర్జీ లెవెల్కి మనము ఎదుగుతాము. అంటే ఈ చక్రం మీద మనకు ధ్యానం అనేది చేయాలి. ఈ చక్రం మన యందు ఉంటే ఇవన్నీ పవర్స్ అనేది, ఇంత మంచి ఎనర్జీ అనేది మనకు వస్తుంది. మంత్రం వచ్చేసి ఓం. ముద్ర వచ్చేసి మనము ఈ విధంగా చేసుకోవాలండి. ఇవన్నీ వేళ్ళు ఇలా పెట్టేసి, మనకి ఈ మధ్య వేలు ఉంది కదా, ఈ వేలు ఇలా పెట్టాలి. ఈ వేలు ఇలా పెడితే మనకు జ్ఞాన జ్యోతి అనేది కనిపిస్తుంది. మనం కళ్ళు మూసుకుని ధ్యానం చేయాలి. ఆ జ్యోతిని మనము ఎరుకతో చూడాలి. ఈ విధంగా ముద్ర వేసినట్టయితే మీ నేత్ర సమస్యల్ని తగ్గించుకుంటారు. మీ నుదుటి అందు ఉన్న జ్ఞాన జ్యోతిని మీరు చూడగలిగి ఈ ధ్యానం చేయగలిగితే అద్భుతమైన ఫలితాలని మీరు చూడగలుగుతారు. ఎప్పుడు నవ్వుతూనే ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. నెక్స్ట్ వీడియోలో మీరు చాలా అందంగా మారాలంటే, అద్భుతంగా ఉండాలంటే, ఎనర్జీగా ఉండాలంటే మీకు మంచి విషయాలు అయితే చెప్తాను. థ్యాంక్ యూ అండి.